ఓం శ్రీ గురుభ్యో నమః. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ అకరణీయ సంఖ్యలు అనే విషయం గురించి చర్చిద్దాం. మనకు తెలుసు, భిన్నాలు అంటే ఏమిటో అని. భిన్నాలు, భిన్నములు అని కూడా అంటాం. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి క్రమ భిన్నాలు, రెండు అపక్రమ భిన్నాలు, మూడు మిశ్రమ భిన్నాలు. ఈ ఈ భిన్నాల గురించి మూడో తరగతిలోనో నాలుగో తరగతిలోనో భాగాహారం నేర్చుకున్న వెంటనే చెప్తారు. ఇక్కడ క్రమ భిన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణగా 1/2, 2/3, 3/4 మొదలైనవి. అంటే ఈ భిన్నంలో లవం 1 హారం 2, ఈ లవం హారం కన్నా చిన్నది. అలాగే ఈ భిన్నంలో కూడా లవం 2 హారం 3, లవం హారం కన్నా చిన్నది. అలాగే ఈ భిన్నంలో కూడా లవం 3 హారం 4, లవం హారం కన్నా చిన్నది. ఒక భిన్నంలో లవం హారం కన్నా చిన్నదైతే ఆ భిన్నాన్ని క్రమభిన్నం అని మనం నిర్వచిస్తాం. అలాగే ఒక భిన్నంలో హారం లవం కన్నా పెద్దదైతే దాన్ని అపక్రమ భిన్నం అంటాం. ఉదాహరణగా 2/1, 3/2, 4/3, 7/6, 8/5 మొదలైనవి. ఈ భిన్నాల్లో లవం హారం కన్నా పెద్దదిగా ఉంది. లవం 2 హారం 1 కన్నా పెద్దదిగా ఉంది. లవం 3 హారం 2 కన్నా పెద్దదిగా ఉంది. లవం 4 హారం 3 కన్నా పెద్దదిగా ఉంది. అలాగే ఇక్కడ కూడా లవం 7 6 కన్నా హారం 6 కన్నా పెద్దదిగా ఉంది. ఈ భిన్నంలో కూడా లవం హారం కన్నా పెద్దదిగా ఉంది. 8 5 కన్నా పెద్దది కనుక ఇటువంటి భిన్నాల్ని, అంటే ఏ భిన్నంలో అయితే లవం హారం కన్నా పెద్దదిగా ఉంటుందో అటువంటి భిన్నాల్ని మనం అపక్రమ భిన్నాలు అంటాం. మిశ్రమ భిన్నాలు అంటే ఈ అపక్రమ భిన్నాలకి తుల్య రూపాలు. ఉదాహరణగా 2/1 అంటే 2, ఇది పూర్ణాంకం. ఇందులో క్రమభిన్నం భాగమే ఉండదు. అదే 3/2 తీసుకుంటే 3 2తో భాగిస్తే 1 శేషఫలంగా వస్తుంది, 1 భాగఫలంగా వస్తుంది, 1 శేషంగా వస్తుంది. 3లో 2 ఒకసారి పోతుంది, 1 2 2, అందువల్ల 1 భాగఫలం అవుతుంది. 3 తీసేస్తే 3 తీసేస్తే 1 శేషం వస్తుంది. శేషాన్ని ఇక్కడ లవంగా వేస్తాం. ఈ విభాగిని 2, అందువల్ల 3/2 అంటే 1 1/2 అనే మిశ్రమ భిన్నంగా రాస్తాం. అదే 8/5 అంటే 8లో 5 ఒకసారి పోతుంది, భాగఫలం 1 అవుతుంది. 8లోంచి 5 తీసేస్తే 3, అది శేషం అవుతుంది, విభాగిని 5. అందువల్ల 8/5 అనే అపక్రమ భిన్నాన్ని 1 3/5 అనే మిశ్రమ భిన్నంగా రాస్తాం. దీన్ని మిశ్రమ రూపం అంటాం. ఇదేమో పూర్ణాంక భాగం, 1 అనేది పూర్ణాంక భాగం. భాగఫలం ఏదైతే వస్తుందో ఈ భాగారం చేస్తే ఆ భాగఫలం పూర్ణాంకం అవుతుంది. మిగతాది ఇది క్రమభిన్నం భాగం. అంటే ఇది పూర్ణాంకము ప్లస్ క్రమభిన్నం భాగం అనమాట. దానిని మిశ్రమ భిన్నం అంటాం. సో అలాగా ఈ అపక్రమాల అన్నింటినీ మిశ్రమ భిన్నం రూపంలో రాయొచ్చు. ఇక్కడ 2/1ని భాగిస్తే భాగఫలం వచ్చింది, శేషం 0 అయిపోయింది. 1 2లో 2 సార్లు పోతుంది, అందువల్ల శేషం 0 అయింది కనుక ఇక్కడ క్రమభిన్నం భాగమే ఉండదు. అదే 3/2లో క్రమభిన్నం భాగం ఉంది. 4/3 1 1/3 అవుతుంది. 7/6 1 1/6 అవుతుంది. ఇవి ఇవి మిశ్రమ భిన్నాలు అంటారు. ఇటువంటి వాటి మిశ్రమ భిన్నాలు అంటారు. ఇవి అపక్రమ భిన్నాలకి తుల్య రూపాలు. ఈ క్రమ భిన్నాల్లో మనం 0ని కూడా దశ చేయొచ్చు. ఏ విధంగా అంటే 0 అంటే 0ని 0/1గా రాయొచ్చు. అప్పుడు 0 కూడా ఒక క్రమ భిన్నం అవుతుంది. ఇక్కడ ఈ మొదటి వరుసలో తీసుకున్న క్రమ భిన్నాలన్నీ ధనాత్మకాలు. 1 ధనాత్మకం, 2 ధనాత్మకం. అందువల్ల ఈ భిన్నం ధనాత్మకం అవుతుంది. అలాగే 2/3 ఒక ధనాత్మక భిన్నం, 3/4 కూడా ఒక ధనాత్మక భిన్నం. అదే 0 0
సున్నా ధనాత్మకం కాదు, రుణాత్మకం కాదు. అది ఒక క్రమభిన్నంగా దాన్ని చూడవచ్చు. అంటే అది ఆ, ధ ధ అది ధనాత్మకం కాని క్రమభిన్నం అన్నమాట. ఆమ్, హా. ఇప్పుడు ఈ భిన్నాలన్నిటికీ ఈ భిన్నాలన్నిటికీ ఆ, రుణాత్మక భాగాలను చూద్దాం. ఇలాగే 1/2 ధనాత్మకం ఉంటున్నాం. దీనికి రుణాత్మక భాగం ఏమవుతుందంటే దీన్ని -1 పెట్టి గుణించాలన్నమాట. అప్పుడు -1/2 వస్తుంది. చూద్దాం అది ఏమిటో. రెండవ పుట అంటాను. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం చదువుకున్న ధనాత్మక భిన్నాలకి రుణాత్మకాలని కనుక్కుందాం అనుకుంటున్నా. అంటే -1/2, -2/3, -3/4 అలాంటివి అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, 1/2 అనేది ధనాత్మక భిన్నం. దీన్ని మైనస్ తీసుకుంటున్నా. ఇది ధనాత్మకం మైనస్ ఆఫ్ ఈ 1/2 తీసుకుంటున్నా. అంటే దీనికి అర్థం -1 పెట్టి 1/2ని గుణిస్తున్నాను అనమాట. అంటే -1 పెట్టి 1ని గుణిస్తే -1/2 అనుకోవచ్చు. ఇలా కూడా రాయొచ్చు. -1 ఒకటిని -1 గుణిస్తే -1 వస్తుంది. ఈ 2 ఇక్కడికి వస్తుంది. ఇలా రాయొచ్చు. లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. -1/2 అని రాయొచ్చు. ఇదే భిన్నాన్ని. ఇంకో విధంగా దీన్ని 1/-2 అని కూడా రాయొచ్చు. నిజానికి ఆ, ఈ 1/2తో పోలిస్తే ఈ ధనాత్మక భాగం 1/2తో పోలిస్తే ఈ -1/2 అనేది దానికి సంకలన విలోమం అవుతుంది. సంకలన విలోమం అంటే ఏమిటి? ఇక్కడ ఈ -1/2 ఇక్కడ 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 ఇది -1/2. దీన్ని అరకి అర్ధభాగాన్ని కలుపుతున్నా, అరకి కలుపుతున్నా. అప్పుడు ఏమవుతుంది? అర ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2. 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/2 వస్తుంది. 1/2లోంచి 1/2 తీసేస్తే 0 వస్తుంది. ఈ సున్నా అనేది సంకలన తత్సమం. ఇక్కడ ఈ రెండు సంఖ్యలను కలుపుతున్నాం, మనకి 0 వచ్చింది. ఈ 0 అనేది సంకలన తత్సమం. సంకలన తత్సమం అంటే ఏమిటయ్యా? ఏదైనా ఒక వాస్తవ సంఖ్య, మనం ఈ ఇంటర్మీడియట్ వరకు వాస్తవ సంఖ్యలు చదువుతూ ఉంటాం. మనం రోజు వాడే సంఖ్యలు వాస్తవ సంఖ్యలు. ఏదైనా ఒక వాస్తవ సంఖ్యకి 0ని కలిపితే అదే వాస్తవ సంఖ్య వస్తుంది. మనం వాడేవి సంఖ్యలే వాస్తవ సంఖ్యలు అంటాం. ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అయితే దానికి 0ని కలిపితే ఏ వస్తుంది. ఇదేమో 0ని కుడి పక్క నుంచి కలిపాను, ఎడం పక్క నుంచి కలిపినా అదే వస్తుంది. ఇది ప్రతి వాస్తవ సంఖ్యకి నిజం. వాస్తవ సంఖ్యల సమితిని ఆర్తో సూచిస్తాం. ఈ సమితి అంటే అవి ఆ వాస్తవ సంఖ్యలన్నీ వాటి ఉన్న సముదాయం అన్నమాట. అవి ఒక చోట రాస్తే ఆ సముదాయాన్ని ఆర్తో సూచిస్తూ ఉంటాం. ఇక్కడ ఏ అనేటువంటిది ఉదాహరణకి 1 + 0 = 1. 1కి 0ని కలిపితే ఒకటే వస్తుంది. అలాగే -2 + 0 = -2. అంటే -2కి 0ని కలిపితే -2 వస్తుంది. ఇలాగా ఏ వాస్తవ సంఖ్యకైనా 0 కలిపితే ఆ వాస్తవ సంఖ్య వస్తుంది. అంటే దీని యొక్క ఏకత్వం, ఐడెంటిటీ, అనన్యత్వం అంటారు. అది అది నిలవబడుతుంది. ఇది ఇది ఉన్నంగా ఉండిపోతుంది. ఈ 0ని కలిపినా సరే అది ఇంతకు ముందు కలపడానికి ముందే ఉందో, కలిపిన తర్వాత కూడా అదే ఫలితంగా వస్తుందన్నమాట. అటువంటి ఈ సంకలితం ఏదైతే ఉందో దానిని సంకలన తత్సమం అంటారు. ఆ విధంగా 0 అనే సంకలన తత్సమం. ఇప్పుడు అరకి -1 అర కలిపితే సంకలన తత్సమం వచ్చింది కనుక ఈ మైనస్ అరని అరకి సంకలన విలోమం అంటాం.
ఆ విధంగా అరని అరని 1/2 అనమాట మైనస్ పెట్టి గుణిస్తే సంకలన విలోమం వస్తుంది. అలాగే ఈ -2/3 అనేది 2/3కి సంకలన విలోమం అవుతుంది. -3/4 అనేది 3/4కి సంకలన విలోమం అవుతుంది. ఆ విధంగా ఇంతకు ముందు చదివిన ధనాత్మక క్రమ భిన్నాలన్నిటికీ ఇవి ఇవి ఆ, ఆ, రుణాత్మకాలు సంకలన విలోమాలు కూడా అవుతాయి అదే క్రమంలో. తర్వాత ఈ మిశ్రమ భిన్నాలకి రుణాత్మక భాగాలను తీసుకుందాం. పేజ్ 3. ఆ, ఆ, స- క్రమ భిన్నాలకి రుణాత్మకాలు తీసుకున్నాం. అవి -1/2, -2/3, -3/4 మొదలైనవి. అపక్రమ భిన్నాలకి రుణాత్మకాలను తీసుకుందాం. అంటే 2/1 ఉంది, అది -2/1 అవుతుంది. 3/2 ఉంటే -3/2 అవుతుంది. 2/1కి రుణాత్మకం -2/1 దాన్ని నెగిటివ్ అనమాట. అంటే ఇది సంకలనం 2/1కి సంకలన విలోమం -2/1 అవుతుంది. 3/2కి సంకలన విలోమం -3/2 అవుతుంది. అలాగే -4/3 ఇది 4/3కి సంకలన విలోమం అవుతుంది. ఆ విధంగా ప్రతి ధనాత్మక అపక్రమితానికి రుణాత్మక విలువల్ని తీసుకోవచ్చు. ఇవి వాటి సంకలన విలోమాలు అనమాట. అంటే వాటిని -1 పెట్టి గుణిస్తే వస్తాయన్నమాట ఇవన్నీ. ఆర్ మైనస్ అనే గుర్తు పెట్టి గుణించినా వస్తాయన్నమాట. తర్వాత ఇవి వీటిని అన్నిటినీ మనం రుణ భిన్నాలు అనొచ్చు. రుణ అంటే రుణాత్మక అని నా ఉద్దేశం. రుణ భిన్నాలు అన్నమాట. ఇవేమో రుణ భిన్నాల్లో ఇవేమో క్రమ భిన్నాలు, ఇవేమో క్రమ భిన్నాలు, ఇవి క్రమ భిన్నాలు, ఇవేమో అపక్రమ భిన్నాలు అన్నమాట. అపక్రమ అంటే ధనాత్మక అపక్రమ భిన్నాలకి రుణాత్మకాలను తీసుకున్నాను నేను ఇవి. తర్వాత మిశ్రమ భిన్నాలు. మిశ్రమ భిన్నాలకి ఈ అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు రూపాల తేడా కానీ విలువలు ఒకటే. ఇక్కడ ఒకటే గమనించాలి. ఇక్కడ 3/2ని మనం మిశ్రమ భిన్నంగా 1/2 అని వ్రాయగలం. దీనికి రుణాత్మక తీసుకున్నప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ 1/2ని బ్రాకెట్లో రాయాలి. దీనికి అర్థం ఏంటంటే 1/2ని 1 + 1/2గా అర్థం చేసుకోవాలి. అంటే ఈ మైనస్ ఉంది కనుక మైనస్ బ్రాకెట్లో దాన్ని గుణిస్తుంది. -1 అంటే -1, ఈ మైనస్ దీన్ని గుణిస్తూ -1 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. -2 అవుతుంది. -6 అవుతుంది. సో -1.5 -1.5 అంటే -1 -1.5 వస్తుంది. అలాగే ఇక్కడ 8/7 8/3 అనే అపక్రమ భిన్నానికి నెగిటివ్ తీసుకుంటే -8/3 అవుతుంది. 8/3 అంటే మిశ్రమ భిన్నంలో 2 2/3 3 8లో 2 సార్లు పోతుంది. 2 3 6 అది పూర్ణాంకం అవుతుంది. భాగఫలం శేషం 2 ఉంటుంది. 2/3 8/3కి 2 2/3 అనేది మిశ్రమ రూపం, మిశ్రమ భిన్న రూపం. ఇక్కడ మైనస్ ఉంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? 2 2/3 మిశ్రమ భిన్నం అంటే పూర్ణాంక భాగము ప్లస్ క్రమ భిన్నం భాగం 2/3 అని. 2/3 2/3 ఈజ్ ఈక్వల్ టు 2 + 2/3 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది. ఆ మైనస్ కూడా తీసుకురావాలి. ఈ మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్న ప్రతి పదాన్ని గుణిస్తుంది. మైనస్ ఇంటూ 2 అంటే +2 అనమాట. మైనస్ ఇంటూ +2 అంటే -2, మైనస్ ఇంటూ ప్లస్ అంటే -2/3 వస్తుంది. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనకి ఇంతకుముందు చదివిన ధనాత్మక భిన్నాలన్నిటికీ అంటే క్రమ భిన్నాలకి అపక్రమ భిన్నాలకి రుణాత్మక భాగాలని తీసుకోగలం. అంతేకాకుండా ఇందాక మనం
సున్నాను కూడా ఇక్కడ ఒక క్రమభిన్నంగా అనుకున్నాం. సున్నా సున్నకి ఆ, రుణాత్మకం సున్నకి సున్నా తీసుకుంటే దాన్ని రుణాత్మకంగా తీసుకున్నా పర్వాలేదు, ధనాత్మకంగా తీసుకున్నా పర్వాలేదు, కానీ విలువ సున్నాయి వాటికి. దాంట్లో దానికి ఏ ప్రయోజనం ఉండదు రుణాత్మకంగా ధనాత్మకంగా తీసుకోవడంలో. అవి ఇవి గుర్తు లేవనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఒక సంఖ్యని ఆ, ఈ చిట్టాలోకి రాలేదు. అదేమిటి? ఒకటి. ఒకటి అనే పూర్ణాంకం రాలేదు. ఎందుకు? ఈ క్రమభిన్నాల్లో లవం హారం కన్నా తక్కువ ఉంది. అపక్రమ భిన్నాల్లో లవం హారం కన్నా ఎక్కువ ఉంది. లవము హారము సమానమైన భిన్నాలు, సమానమైన సంఖ్యలు ఇందులోకి రాలేదు. అదేమిటి? ఒకటి. ఒకటి అనే సంఖ్యను తీసుకుంటే ఇది 1/1గా రాయొచ్చు. ఒకటిని 1/1గా రాయొచ్చు, లేకపోతే 2/2గా కూడా రాయొచ్చు. ఇక్కడ లవాహారం రెండు సమానం. అది వీటిలోకి రాలేదు. అందువల్ల ఇంతకు ముందు తీసుకున్న మనం తీసుకున్న స్లైడ్ 1లో తీసుకున్న సంఖ్యలతో పాటు ధనాత్మక సంఖ్యలతో పాటు ఒకటి కూడా తీసుకోవాలి. అప్పుడు మొత్తం ధన భిన్నాలన్నింటినీ తీసుకున్నట్లు అవుతుంది. ఇక్కడ ఒకటి తీసుకోలేదు, మనం ఒకటి కూడా తీసుకుందాం. ఒకటి కూడా తీసుకుంటే దానికి ఇది ప్రత్యేకమైన పేరు ఇవ్వచ్చు. ఒకటి. ఒకటిని 1/1 అని రాయొచ్చు. ఇది 2/2 అని కూడా రాయొచ్చు. ఇదేమో క్రమ భిన్నం కాదు, అపక్రమ భిన్నం కాదు. దీనికి ఏదో సక్రమ భిన్నం ఏదో కొత్త పేరు ఇచ్చి సక్రమ భిన్నం అనేది కొత్త పేరు ఇచ్చి ఇక్కడ రాస్తే ఒకటిని కూడా ఒక భిన్నంగా పరిగణించవచ్చు. అది పూర్ణాంకం, కానీ ఒక భిన్నంగా కూడా తీసుకోవచ్చు. అలా చేస్తే ఇక్కడికి మనకి సున్నతో పాటు ధనాత్మక సంఖ్యలన్నీ వచ్చేస్తాయి. ధనాత్మక భిన్నాలు, ధనాత్మక పూర్ణాంకాలు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం తర్వాత స్లైడ్లో తర్వాత స్లైడ్ పేజీ పుటల్లో రుణాత్మక భాగాలను చూసాం, రుణాత్మక సంఖ్యలను చూసాం, రుణాత్మక భిన్నాలను చూసాం. ఈ రుణాత్మక భిన్నాల్ని ఒక సముదాయంగా రాస్తే మనకి ఏర్పడేవే అక్కడ ఈ సంఖ్యలు. అంటే ఏమిటి? రాద్దాం. ఇది 4వ పుట అంటాను. మనం ధనాత్మక భిన్నాలను చూసాం. అంటే 1/2, 2/3, 3/4 అనేటువంటి ధనాత్మక క్రమ భిన్నాలు. అలాగే మిశ్రమ భిన్నాలను చూసాం. 2/1, 3/2, 4/3 మొదలైన మిశ్రమ భిన్నాలు అనేటువంటి అపక్రమ భిన్నాలు. ఇవన్నీ అపక్రమ భిన్నాలు. 2/1 వీటి యొక్క వృత్క్రమాలు అనమాట. 3/2, 4/3, 8/7 అనేటువంటివి. అంతేకాకుండా ఇక్కడ సున్నా కూడా ఉంది. సున్నా కూడా ఉంది. అంతేకాకుండా ఒకటి కూడా ఉంది. సక్రమ భిన్నం అని పేరు పెట్టాను దీనికి. ఒకటి కూడా ఉంది. ఇవన్నీ సున్నా తప్పించి మిగతావన్నీ ధనాత్మకాలు. వీటికి రుణాత్మక భాగాలను కూడా చూశాను. అంటే వీటికి సంకలన విలోపాలను కూడా చూసాం. అంటే -1/2, -2/3, -3/4 అనేటువంటివి. ఈ క్రమభిన్నాలన్నిటికీ రుణాత్మకాలను చూసాం. అలాగే ఈ అపక్రమ భిన్నాలు కూడా రుణాత్మకాలను చూసాం. -2/1, -3/2, -4/3 మొదలైనవి. అలాగే ఒకటికి రుణాత్మకం -1 అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఈ భిన్నాలన్నింటినీ వీటి సముదాయాన్ని అనమాట. అంటే ఒక గుంపుగా వీటిని మనం పరిగణిస్తే ఆ సముదాయానికి, ఆ గుంపుకి, ఆ సేకరింపుకి మనం ఒక పేరు పెడతాం. అదే ఆ పేరే అకరణీయ సంఖ్యలు. ఈ భిన్నాలన్నింటినీ అకరణీయ సంఖ్యలు అంటాం. ఈ అకరణీయ సంఖ్య అంటే ఏమిటనమాట?
ధనాత్మక భిన్నాలు కావచ్చు, రుణాత్మక భిన్నాలు కావచ్చు అనమాట. అలాగే అది ఈ పూర్ణాంకం కూడా కావచ్చు. దీన్ని కూడా అకర్ణీయ సంఖ్యనే అంటాం. ఒకటి పూర్ణాంకం ఒకటిని కూడా అకర్ణీయ సంఖ్య అంటాం. ఇక్కడ పూర్ణాంకం 2 ఇది ఇక్కడికి వచ్చింది. అలాగే పూర్ణాంకం 3 ఎక్కడికి వస్తుంది? 6/2. 6/2 తీసుకుంటే అది పూర్ణాంకం 6/2 తీసుకుంటే అది పూర్ణాంకం 3 అవుతుంది. ఆ విధంగా పూర్ణాంకాలు వస్తాయి వీటిలోకి. అలాగే రుణాత్మక సంఖ్యలు అన్నీ కూడా రుణాత్మక భిన్నాలన్నీ వీటిలోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ధనాత్మక భిన్నాల్ని, రుణాత్మక భిన్నాల్ని, శూన్యాన్ని, ఒక ఈ ఒకటిని వీటన్నిటిని ఒక గుంపుగా కలిపి క్రోడీకరించి వీటన్నిటిని ఒకే పేరిస్తాం. అవి అకర్ణీయ సంఖ్యలు అనే పేరు. వీటన్నిటికీ కలిపి ఒకే పేరిస్తాం. అది అకర్ణీయ సంఖ్యలు. ఇప్పుడు మనం ఈ అకర్ణీయ సంఖ్యలకి నిర్వచనాన్ని చక్కగా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. అది నిర్వచిద్దాం. 5వ పేజీలో రాస్తాను. పేజ్ 5. నిర్వచనం. నిర్వచనం 14 నెంబర్ ఇస్తుంది దీనికి. నిర్వచనం అంటే ఇంగ్లీష్లో డెఫినేషన్ అంటారు. పి కమా క్యూలు పూర్ణాంకాలు. పి కమా క్యూలు పూర్ణాంకాలు. క్యూ శూన్యేతరం. అప్పుడు పి బై క్యూ రూపంలో ఉన్న వాస్తవ సంఖ్యలని అకరణీయ సంఖ్యలు అంటారు. ఈ భిన్నాలు పిబిక్యూ రూపం అంటే అది భిన్నాల రూపమే పిబిక్యూ రూపం. ఇక్కడ ఉదాహరణకి 1/2 అనేది ఒక పిబిక్యూ రూపం. ఈ 1 పూర్ణాంకం, 2 పూర్ణాంకం. కానీ రెండుతో ఇక్కడ హారం 2 అంటే 2తో 1ని భాగిస్తున్నాం. ఇది శూన్యేతరం కావాలి. అప్పుడే ఈ భాగాహారాన్ని మనం చేయగలం. ఆ విధంగా క్యూ శూన్యేతరం కావాలి. అంటే ఇది సాధారణీకరణం అంటాం. అంటే సామాన్యీకరణం అని కూడా అంటారు. అంటే జనరలైజ్ చేయడం అనమాట. ఈ రూపాన్ని జనరలైజ్ చేయడం పీబీక్యూ అనేది. అంటే భిన్నాలన్నిటికీ కలిపి ఒకే సాధారణ రూపాన్ని ఇస్తుంది. అది పీబీక్యూ అనేది అనమాట. ఆ సాధారణ రూపాన్ని అకర్ణీయ సంఖ్యా రూపం అంటాం. సో అకర్ణీయ ఆ విధంగా అకర్ణీయ సంఖ్య అంటే ఏమిటనమాట? అది అది మనం మనం పరిగణిస్తున్న భిన్నాలే అకర్ణీయ సంఖ్యలు. అవి ఇక్కడ పీక్యూలు 2 ధనాత్మకం అవచ్చు. అయితే ఆ భిన్నం ధనాత్మకం అవుతుంది. అదే పీక్యూలో 1 రుణాత్మకం అయితే పి బై క్యూ అనేది రుణాత్మకం అవుతుంది. దీన్ని -1/2గా తీసుకోవచ్చు. ఉదాహరణకి పి -1 క్యూ 2 అయితే -1/2 అంటే -1/2గా రాస్తాం. అదే ఇది రుణాత్మక భిన్నం అనమాట. అదే క్యూ రుణాత్మకం అయితే పి ధనాత్మకం అయితే 2/-3. దీనికి అర్థం ఏంటి? ఇది -2/3. 2/3 యొక్క సంకలన విలోమం అనమాట. ఆ విధంగా పీక్యూలు 2 రుణాత్మకం అయితే అది పీబీక్యూ అనే భిన్నం ధనాత్మకం సమానం అవుతుంది. ఉదాహరణలుగా పీబీక్యూకి ఇవి తీసుకోవచ్చును. ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలకి ఉదాహరణలు. కొన్ని ఏమో ధనాత్మకం అవ్వచ్చు, కొన్ని రుణాత్మకం అవ్వచ్చు. సున్నా కూడా పీబీక్యూ రూపంలో రాయి. సున్నాను కూడా ఏ విధంగా 0 = 0/1. పి ఏమో 0గా తీసుకున్నాను, క్యూ ఏమో 1గా తీసుకున్నాను. మనం ఆ విధంగా ఆ విధంగా అకర్ణీయ సంఖ్యలు నిర్వచించవచ్చు. ఇక్కడ ఇక్కడ హ, ఒకటి 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 కూడా పిబిక్యూ రూపంలోనే ఉంది. ఏ విధంగా? ఒకటిని
పి ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఒకటిగా తీసుకోవచ్చు. పి ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఒకటిగా తీసుకోవచ్చు. ఇది పి ఈక్వల్ టు 1, క్యూ ఈక్వల్ టు 1 గా తీసుకోవచ్చు. క్యూ శూన్యేతరమైంది. ఒకటి శూన్యేతరం కనుక ఆ విధంగా ఒకటి కూడా ఈ రూపంలో వస్తుంది. ఆ విధంగా ఇంతకు ముందు చూసిన ప్రతి ధనాత్మక భిన్నం, ప్రతి రుణాత్మక భిన్నాన్ని ఈ రూపంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా సున్నాని కూడా ఈ రూపంలో తీసుకోవచ్చు. తరువాతి పాఠంలో ఈ అకర్ణీయ సంఖ్యల మీద ద్విగుణ ప్రమేయాలు, ద్విగుణ ప్రక్రియలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. అదే అంటే రెండు అకర్ణీయ సంఖ్యలను కలిపితే ఏమవుతుంది, రెండు అకర్ణీయ సంఖ్యల్ని ఒకదాంట్లో ఒకటి తీసేస్తే ఏమవుతుంది, గుణిస్తే ఏమవుతుంది, ఒకదాన్ని పెట్టి ఇంకోటి భాగించగలిగినప్పుడు ఆ భాగ ఫలం ఏమవుతుంది అనేవి చర్చిద్దాం. ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాను.